హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు డైరెక్టరేట్ జనరల్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా ఎవరు అప్లై చేసుకోవాలి, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పోస్టులు అనేది కంప్లీట్గా క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ ఆఫ్ పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని కొత్త నోటిఫికేషన్స్ అప్డేట్స్ కానీ, సో దానికి సంబంధించిన క్విజ్ కానీ సో ఏ విధంగా ఉంటాయో సో కంప్లీట్గా మీకు అందిస్తున్నాను. దీనికి సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో అదేవిధంగా ఫీ ఎంత ఉంటుంది, సో ఏ కేటగిరీకి ఏ ఫీజు ఉంటాయి, సో నెక్స్ట్ ఏ విధంగా దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వాళ్ళకైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ అండ్ పైనీర్ పోస్టులు అయితే ఫిల్ చేయనున్నారు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో సిఆర్పిఎఫ్ నుండి ఈ నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. సో అదేవిధంగా డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి 20 ఏప్రిల్ 2026, ఏదైతే అప్కమింగ్ 20 ఉంటుందో సో 20th ఏప్రిల్ 2026 అయితే స్టార్ట్ ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 19th మే అయితే సో డైరెక్ట్గా 1 month అయితే మనకు అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. సో 1 monthలోగా అందరూ సో అప్లై చేసుకోండి. ఏ తప్పిదం లేకుండా చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో అదేవిధంగా దీనికి సంబంధించింది సో అప్లికేషన్ విల్ బి ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. సో అదేవిధంగా రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ ఆన్ డొమెస్టిక్ బేస్డ్ ప్యాటర్న్. సో వాళ్ళు ఇచ్చే ప్యాటర్న్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పాస్ అవుతారో సో వాళ్ళకే మాత్రం సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పీఈటీ టెస్ట్ ఉంటుంది, పిఎస్టీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా సో కంప్లీట్గా ఫస్ట్ పీఈటీ టెస్ట్ ఉంటుంది. సో ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత సిబిటి అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్తాను. సో అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ సో రెడీగా చేసుకొని పెట్టుకోండి. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఫైనల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, సో డిక్లరేషన్ సిఆర్పిఎఫ్లోనే ఉంటుంది. సో అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. సో ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్ని రీచ్ అయితే అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆ వెబ్సైట్లో మీరు కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో పే స్కేల్ చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 3 పే స్కేల్ ఇస్తున్నారు. 21,000 నుండి 69,100 వరకు అయితే సో మనకు పర్ మంత్ అయితే వస్తుంది. సో పర్ మంత్ 21,000 నుంచి 69,100 వరకు అయితే మనకు రావడం జరుగుతుంది. సో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్ కంప్లీట్గా 9,175 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మేల్ వచ్చేసరికి 9,096, ఫీమేల్ వచ్చేసరికి 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కంపల్సరీగా ఫీమేల్ ఎవరైనా ఉన్నా కానీ మీకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో 79 పోస్టులు సెంట్రల్ లెవెల్ పోస్టులు చాలా ఇదైతే ఉంటుంది. సో వేకెన్సీస్ టు బి ఫిల్డ్ త్రూ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ అండ్ పైనియర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2026 వేకెన్సీస్ ఇది. సో ఇక్కడ కంప్లీట్గా స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో అదేవిధంగా దేనికి పోస్టులు అనేది ఉన్నాయి అనేది కంప్లీట్గా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణకి చూసుకున్నట్టయితే సో తెలంగాణ పోస్టులు అనేది సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణకి 7 పోస్టులు, ఇవన్నీ కంప్లీట్గా 353 పోస్టులు అనేది కూడా తెలంగాణకి ఇవ్వడం జరిగింది. సో 353 పోస్టులు అనేది తెలంగాణకి ఉండడం జరిగింది. సో వేకెన్సీస్ ఆఫ్ ఫీమేల్ పోస్టులు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణకి కంప్లీట్గా 3 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫీమేల్లో. సో అదేవిధంగా అబవ్ వేకెన్సీస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయితే ఈ నోటిఫికేషన్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది. సో వేకెన్సీస్ ఆఫ్ పైనీర్ వింగ్స్
20 మేల్ అయితే ఉండడం జరిగింది. సో ఆల్ ఇండియా బేసిస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాసన్, ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉన్నారో సో వాటికి సంబంధించిన ఈ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10% ఆఫ్ వేకెన్సీస్ ఎన్మార్క్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 10% ఆఫ్ వేకెన్సీస్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేషనాలిటీ మనం కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలి. సో అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే నో క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్, కాంట్రాక్టెడ్ మ్యారేజ్ కానీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని అయితే చేయడం జరిగింది. హూ హ్యావింగ్ స్పౌసెస్ లివింగ్ యాజ్ ఎంటర్డ్ ఆర్ కాంట్రాక్టెడ్ మ్యారేజ్ వితౌట్ ఎనీ పర్సన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి దీనికి సిఆర్పిఎఫ్కి కంప్లీట్గా 10th బేసిస్ ఎస్ఎస్ఏ ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి కంపల్సరీ. సో ఎస్ఎస్సి 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. సో ఏజ్ లిమిట్ ఇక్కడ వచ్చేసరికి ఫర్ కానిస్టేబుల్ డ్రైవర్కి సో 21 to 27 మధ్యలో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 1999 తర్వాత ఎవరైతే బోర్న్ అయి ఉన్నారో సో అదే 1/1/2005 ముందు ఎవరైతే బోర్న్ అయి ఉన్నారో సో వాళ్ళకైతే ఇది. సో దీనికి ఏ పోస్టులు అయితే ఉండడం జరిగిందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18 to 23 ఇయర్స్ ఈ పోస్టులకి అయితే ఫిల్ చేయనున్నారు. ఇక్కడ ఇచ్చిన పోస్టులకి 18 to 23 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అదేవిధంగా సో ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. SC ST 5 years, OBC 3 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years. సో నెక్స్ట్ చిల్డ్రన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ ఇన్ 1984లో అయితే 5 years అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇచ్చారు 8 years ఒకటి, 10 years ఒకటి. సో నెక్స్ట్ కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సిబి వెబ్సైట్ అనేది ఓబీసీ సెంట్రల్ లిస్ట్ క్యాండిడేట్ మే రిఫర్ నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సిబిసి వెబ్సైట్ని సో ఒకసారి రిఫర్ చేయమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం సో ఈ నోటిఫికేషన్లో కంప్లీట్గా మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్కడైనా మిస్ అయితే కామెంట్ రూపంలో తెలపండి. నేను కంప్లీట్గా దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా మెన్షన్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అదే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఒక క్విజ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే దాంట్లో క్విజ్ కూడా ఒక క్వశ్చన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ క్విజ్ అటెంప్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఆ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ క్రైటీరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, ఏ సర్టిఫికేట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి, సో ఆ సర్టిఫికేట్ ప్రాసెస్ ఏంటిది, సో ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డ్రైవర్కి మినిమం మ్యాట్రికులేషన్ ఆర్ రికగ్నైజింగ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్ సెంట్రల్ స్టేట్. సో 10th క్లాస్ ఎస్ఎస్సి చెప్పాను కదా, కంప్లీట్గా ఎస్ఎస్సి మీదనైతే ఉంటుంది. సో షుడ్ ప్రాసెస్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ కావాలి. సో నెక్స్ట్ మెకానిక్ మోటార్ వెహికల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం మ్యాట్రికులేషన్ కంపల్సరీ అన్ని పోస్టులకి 10th అయితే కంపల్సరీ ఆర్ 10th క్లాస్ ప్లస్ ఆర్ 10+2 అయితే ఉన్నలు ఫిల్ చేసుకోండి. సో అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్కి ఈ విధంగా ఉంటుంది. ఐటీఐ ప్రాసెసింగ్ 2 years ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంకో పోస్ట్కి అది. సో నెక్స్ట్ ఫర్ ఆల్ అదర్ ట్రేడ్స్ మెన్ ఎడ్యుకేషన్ మినిమం 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ అనేది షేర్ చేసేయండి. కంప్లీట్గా దానిపైనే సో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ముందే చేశాను. సో అదేవిధంగా అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 100 rupees ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ EWS and OBC only. So candidate belonging to SC, ST and female all category ex-servicemen are exempted అని అయితే ఇచ్చారు. సో మిగతా వాళ్ళకి SC, ST అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్-సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఫీజు అనేది లేదండి, నో ఫీ. సో అదైతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 rupees ఫీ అనేది పే చేయాలి. ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా PET PhD ట్రేడ్ టెస్ట్ DV అండ్ DME ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారు, అస్సాంలో అయితే, బీహార్లో అయితే, కంప్లీట్గా స్టేట్ వైడ్ అయితే ఎక్కడ కండక్ట్ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్ట అనేది అయితే ఇచ్చారు. రంగారెడ్డి, జయశ్వర్ నగర్, హకీంపేట్ ఈ ప్లేసెస్లలో PET స్టేట్ ఉంటుంది. అదేవిధంగా సెంటర్ ఫర్ సిటీ
ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సిబిటి ఎక్కడ నిర్వహిస్తారో సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిబిటి కంప్లీట్గా పీఈటీ పిఎస్టీ టెస్ట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళకైతే హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. సో బయోమెట్రిక్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ కానిస్టేబుల్. సో ఫస్ట్ పీఈటీ టెస్ట్ అనేది ఉంటుందన్న కదా, సో దానికి సంబంధించిన సో ఏ విధంగా ఉంటుంది పీఈటీ టెస్ట్ అనేది చూడండి. సో అదేవిధంగా ఫర్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్కి వచ్చేసరికి సో సిటీ డ్రైవర్స్ ఈ పోస్టులు అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కంప్లీట్గా మేల్కి అయితే 5 కిలోమీటర్ ఇన్ 24 మినిట్స్లో 5 కిలోమీటర్ కొట్టాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ ఇన్ 8 minutes 30 seconds 1600 మీటర్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా 8 minutes 30 secondsలో అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది కొట్టాలి. సో అదేవిధంగా కుక్కు కారు వీళ్ళందరికీ సో మేల్కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్ ఇన్ 10 minutesలో అయితే కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్ 12 కిలోమీటర్లో సో 12 minutesలో అయితే కొట్టాలి. చాలా చాలా ఈజీ పీఈటీ టెస్ట్ అనేది, అంటే చాలా ఎక్కువ సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 1600 మీటర్ 8 minutes 30 secondsలో అయితే చాలా సింపుల్గా కొట్టవచ్చు. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. మీరు 7 minutesలో అయితే కొట్టగలుగుతారు. సో అదేవిధంగా మనకు మేల్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ ఇన్ 10కి అయితే చాలా చాలా అసలు మంచిగా కొట్టవచ్చు. 1600 మీటర్స్ 10 minutesలో అంటే. సో నెక్స్ట్ ఫీమేల్కి 12 minutes అయితే ఇచ్చారు. సో పైనీర్ వింగ్స్ చూసుకోండి 1.6 కిలోమీటర్స్ అయ్యి 9 minutesలో అయితే కొట్టడం జరుగుతుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు. సో అదేవిధంగా ఈ విధంగా అయితే పీటీ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్లీట్గా నోటిఫికేషన్ పూర్తిగా చూడండి మీరు. సో చూస్తే మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు అక్కడ ఉండడం జరుగుతుంది. సో పిఎస్టీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో హైట్ మేల్ హైట్ 170 సెంటీమీటర్స్, ఫీమేల్ హైట్ 157 సెంటీమీటర్స్ అంటే ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా రిలాక్సేషన్ ప్రకారంగా ఇక్కడ హైట్ ఏ విధంగా ఉండాలనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా చెస్ట్ ఏ విధంగా ఉండాలి, సో ఏజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా ఫాలో అవుతారు, సో అవి కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సో కంప్లీట్గా జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రీజనింగ్ 25 మార్క్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మార్క్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. కంప్లీట్గా 2 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్లు 2 hours డ్యూరేషన్, 100 questions 120 minutes. సో చాలా ఎక్కువ టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టైంని చాలా యూటిలైజ్ చేసుకోండి. సో నెగిటివ్ మార్క్స్ 0.25 1/4 అయితే నెగిటివ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో చాలా ఈజీగా అయితే ఈ జాబ్ అయితే కొట్టుకోవచ్చండి. సో ఏ విధంగా అయితే ఉంటుంది కంప్లీట్గా 120 minutes, సో 100 questions. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో కంప్లీట్గా ఎవరైతే ఆ సిలబస్ ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే జాబ్ కొట్టుకోగలుగుతారో. అదేవిధంగా పీఈటీ టెస్ట్ అనేది ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో సో కంప్లీట్గా నెక్స్ట్ అనేది సిబిటి టెస్ట్ కాబట్టి ఈజీగా కొట్టగలుగుతారు. సో అదేవిధంగా సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏ సిలబస్ ఉంటుంది, సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఏ సిలబస్ ఫాలో అవ్వాలి, సో అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథ్స్ ఏ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రేడ్ టెస్ట్ కూడా ఇక్కడ కంప్లీట్గా మనకు అందించడం జరిగింది. సో డ్రైవర్కి ఏ విధంగా ఉంటుంది, నాలెడ్జ్ హ్యాండ్లింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్గా ఇది ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ ఇదైతే మీకు కంప్లీట్గా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ డాక్యుమెంట్ మనం ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలనేది కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు సో ఏ విధంగా ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్, ఏది కన్సిడర్ చేస్తారు, ఐ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో కంపల్సరీగా ఐ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ ఏ విధంగా అడ్మిషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా. సో అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటో ఏదేది మనకు కంపల్సరీగా ఉండాలనేది అయితే ఇక్కడ కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలెక్షన్స్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఫస్ట్ పీఈటీ టెస్ట్, నెక్స్ట్ ఎవరైతే పీఈటీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది, వాటికి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటాయి అనేది కూడా
ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో కేర్ఫుల్ అండ్ మస్ట్ ఎక్స్పీరియన్స్ డ్యూ టు డిలిగెన్స్ ఆఫ్ కేర్ఫుల్గా మంచిగా సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మనకు వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రిజల్యూషన్స్ సిబిటి ఏ విధంగా ఉంటుంది అనేది పార్ట్ బి. సో యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్ ఫౌండ్ గిల్టీ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మాల్ ప్రాక్టీస్ ఎవరైనా చేస్తే ఏ విధంగా ఇది ఉంటుంది, ఫైనల్ డిసిజన్స్, సో నెక్స్ట్ కోర్టు జ్యుడిషికేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా మీ ఎగ్జామ్స్ అనేది ఎవరైతే మాల్ ప్రాక్టీస్కి పాల్పడతారో సో వాళ్ళ ఎగ్జామ్ జీవితాంతం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో జీవితాంతం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా రాయండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్కి సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్గా మన ఛానల్లో లభిస్తుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళకైతే కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేసేయండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ చాలా బీ ప్రిపేర్గా ఉంటుంది. 9,000+ పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.